హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో మటన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా తెలుసుకుందాం. దీనికోసం మటన్ 1/2 kg వరకు తీసుకుంటున్నాను. బోన్స్ ఉన్నవైనా తీసుకోవచ్చు, బోన్లెస్ అయినా తీసుకోవచ్చు. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకోండి. ఇక్కడ మసాలా పౌడర్లు యాడ్ చేద్దాం. 1 స్పూన్ వరకు ధనియాల పొడి, జీలకర్ర 1/2 స్పూన్, గరం మసాలా పౌడర్ 1 స్పూను, మిరియాల పొడి 1 స్పూన్ వరకు ఉండేలాగా వేసుకోండి. కంపల్సరీ మిరియాల పొడి స్కిప్ చేయకుండా వేసుకోండి. నెక్స్ట్ మసాలా దినుసులు వేసుకుందాం. 2 అనాస పువ్వులు, లవంగాయలు ఒక 4 వేసుకోవాలి. దాల్చిన చెక్క చిన్న ముక్క, నెక్స్ట్ ఒక 4 యాలక్కాయల వరకు వేసుకోండి. ఒక 2 స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కారం స్కిప్ చేయకుండా వేసుకోండి. కారం ఎంత బాగా వేసుకుంటే అంత ఘాటుగా మంచి టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెష్ కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం వేసుకోండి. నెక్స్ట్ దీనిలో మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. 2 గుప్పిళ్ళ వరకు వేసుకోండి. ఇక్కడ నేను 8 ఉల్లిపాయలు తీసుకొని వేయించుకున్నాను. ఎలాగనేది వీడియో చివరిలో ఉంది, కావాలంటే చెక్ చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసిన తర్వాత మొత్తం మసాలాలన్నీ కలిపేసుకోవాలి. మొత్తం అంతా మటన్కి పట్టేలా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలో 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోండి. ఇక్కడ పుల్లడిదైనా పర్లేదు, నార్మల్దైనా పర్లేదు, పెరుగు వేసేసుకొని మొత్తం అంతా కూడా మటన్కి పట్టించేయండి. ఇలా పట్టించిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెక్స్ట్ ఉల్లిపాయలు వేయించిన నూనె ఉంటే దాన్ని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. ఎక్కువ నూనె వేసుకోవసరం లేదు, 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకొని కనీసం ఒక అరగంట సేపు నానబెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోండి. దానిలో 3 గ్లాసుల వరకు నేను ఇక్కడ బియ్యం తీసుకుంటున్నాను. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ రైస్ ఉంటే అది తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు వేసేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి. ఇవి నానేలోపు మనం మటన్ కూడా మనకి నానిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఇది మొత్తం అంతా గ్రేవీలాగా అయ్యే వరకు బాగా వేయించేసుకోండి. పొయ్యి మీద పెట్టగానే మనం పెరుగు అన్నీ వేసాం కదా, గ్రేవీలాగా అయిపోద్ది. అది కొంచెం దగ్గరికి చేసుకోండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత 2 గ్లాసుల వరకు నీళ్లు వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని పచ్చిమిరపకాయలని ఒక 4 తీసుకొని మధ్య కట్ చేసుకొని వేసేసుకోండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీ పద్ధతిలో మనం ఇలాగా బిర్యానీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక టమాటాని తీసుకొని పేస్ట్ చేసుకొని దాన్ని కూడా దీనిలో వేసుకోండి. ఈ టమాటా వేయడం వల్ల మనకి గ్రేవీ అనేది చిక్కగా అవుతుంది, ఇంకా కొంచెం పుల్లపుల్లగా కూడా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు బిర్యానీ ఆకులు ఒక 3 వరకు వేసేసుకొని మళ్ళీ కలిపేసుకోండి. ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టి మొత్తం అంతా కూడా ఉడకనివ్వండి. ఈలోపు మనం వేరొక పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని కనీసం ఒక 2 లీటర్లు ఉండేలాగా నీళ్లు వేసేసుకోండి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో మనం మసాలా దినుసులు వేసుకోవాలి. యాలక్కాయలు ఒక 5 వేసుకోండి. దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క వేసుకోండి. నెక్స్ట్ లవంగాయలు, అనాస పువ్వులు ఒక 3, లవంగాయలు అయితే ఒక 8 వరకు వేసుకోండి. నెక్స్ట్ మిరియాలు కొంచెం వేసుకోండి. బిర్యానీ ఆకులు ఒక 3, రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఇక్కడ ఉప్పు మనకి ఒక 3-4 స్పూన్లు వేసుకోవచ్చు, ఎంతైనా వేసుకోవచ్చు. ఉడికేటప్పుడు మనకి అన్నాన్ని పీల్చుకొని మిగిలింది మనకి నీళ్లతోనే పోద్ది. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, ఫ్రెష్ కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు మొత్తం అన్నీ వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 3 తీసుకొని వాటిని కూడా వేసేసుకొని నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వండి. ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. మనకి బియ్యం ఒకదానికొకటి అంటుకోకుండా ఉండడానికి. నిమ్మకాయ 1/2 ముక్క వరకు వేసేసుకోండి. మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వాలి. మరిగేలోపు మనకి మటన్ అంతా కూడా ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. ఒకవేళ మనం ఉడకలేదు అనిపించినట్లయితే మళ్ళీ 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి. చూడండి మనకి కొంచెం గ్రేవీగా ఉన్నది కదా, మళ్ళీ మూత పెట్టేసుకొని దగ్గరికి అవనివ్వండి. ఈలోపు నీళ్లు మరిగిపోయి మనం బియ్యం వేసేసుకుందాం. బియ్యం వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఇక్కడ మనకి మసాలాలన్నీ కూడా మనకి లోపల ఫ్లేవర్ అంతా దిగిపోయి ఉంటుంది కాబట్టి పైన ఉన్న మసాలాలన్నీ కూడా పక్కకు తీసేసుకోండి. లేదంటే మనకి బిర్యానీ తినేటప్పుడు నోటికి అడ్డుగా తగులుతూ ఉంటాయి కాబట్టి ఈ మసాలా దినుసులన్నిటినీ కూడా పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు మనం అన్నాన్ని 90% వరకు ఉడికించుకోవాలి. మనం పట్టుకొని చూస్తే గట్టిగా ఉండాలి, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. అన్నం ఇక్కడ నాకు రెడీ అయిపోయింది.
ఇలా ఉన్న తర్వాత దీనిలో నుంచి అన్నాన్ని సపరేట్ చేసేసుకోవాలి. ఆల్రెడీ మనకి మటన్ కూడా ఉడికిపోయి ఉంటుంది. చెక్ చేసుకొని ఉడికిపోయినట్లయితే కనుక ఆ అన్నాన్ని తీసుకొచ్చి కర్రీ మీద వేసేసుకోవాలి. ఈ రైస్ అంతా కూడా ఒకేసారి వేసేయకుండా లేయర్ లాగా చేసుకోవాలి. ఇక్కడ మనం ఫస్ట్ సగం అన్నాన్ని తీసి పైన వేసేసుకోండి. ఇలా మొత్తం అంతా పైన వేసుకున్న తర్వాత దీనిపైన కొత్తిమీర, పుదీనా వేసుకోండి. నెక్స్ట్ మనం సాఫ్రాన్ వాటర్ అంటే కుంకుమ పువ్వుని వేడి నీళ్ళల్లో వేసుకున్నట్లయితే కలర్ అంతా చక్కగా వస్తుంది. ఆ వాటర్ని దీనిపైన వేసేసుకోండి. నెక్స్ట్ దీనిలో ఫ్రైడ్ ఆనియన్స్ ఒక 2 గుప్పిళ్ళ వరకు వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ దీనిలో మనం ఒక లేయర్ అయిపోయింది. రెండో లేయర్ కింద మళ్ళీ రైస్ వేసేసుకోండి. రైస్ వేసేటప్పుడు మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోండి, ఒకే దగ్గర వేసేయకుండా. ఇప్పుడు మిగిలిన అన్నం మొత్తాన్ని కూడా పైన వేసేసుకోవచ్చు. మొత్తం అంతా వేసుకొని పూర్తిగా ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మళ్ళీ మనకి కొత్తిమీర, పుదీనా కొత్తిమీర ఎక్కువే తీసుకుని రెడీగా ఉంచుకున్నట్లయితే ఎక్కువే పడుతుంది మనకి. ఈ 2 వేసేసిన తర్వాత నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ ఒక 2 గుప్పిళ్ళు వేసేసుకోండి. నెక్స్ట్ మనం సాఫ్రాన్ వాటర్ వేసుకోవాలి, కుంకుమ పువ్వు నీళ్ళు. నెక్స్ట్ దీనిపైన జీడిపప్పు వేసేసుకోండి. నెయ్యితో పాటే వేసేసుకోండి. ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి ఉండేలాగా వేసుకోండి. ఇలా మొత్తం అన్నీ వేసిన తర్వాత దీనిపైన టిష్యూ పేపర్ పెట్టుకోండి. చాలామందికి దమ్ చేయడం రాదు, అలాంటి వాళ్ళ కోసం టిష్యూ పేపర్ పెట్టుకోండి. లేదనుకుంటే పైన పిండి పెట్టేసుకోవచ్చు. పైన పిండి పెట్టేసుకొని గోధుమ పిండి పెట్టుకొని మూత పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ టిష్యూ పేపర్ మీద వాటర్ జల్లేసుకోండి. ఇలా వాటర్ జల్లడం వల్ల బయటికి మనకి వాటర్ ఆవిరిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా జల్లుకున్న తర్వాత మిగిలిపోయిన సాఫ్రాన్ వాటర్ ఉంటే వేసుకోండి, లేదంటే లోపలైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించేసుకోండి. పైన మనకి ఆవిరిపోకుండా ఏదైనా ఒక రాయి ఏమన్నా బరువు పెట్టేసుకొని ఉడికించండి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, మనకి చక్కగా అన్నం అంతా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అన్నం పట్టుకొని చూస్తే మెత్తగా ఉండాలి, లేదంటే మళ్ళీ పెట్టేసుకోండి. ఇక్కడ నాకు బిర్యానీ రెడీ అయిపోయింది. టిష్యూ పేపర్ని తీసేసి ఇంకా మొత్తం అంతా బాగా కలిపేసుకొని ప్లేట్లో వేసేసుకోవడమే. రెస్టారెంట్లో చేసేవాళ్ళు కానీ లేదంటే బయట బిర్యానీ పాయింట్ వాళ్ళు కూడా ఇలానే తయారు చేస్తారు. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా. ఈ మటన్ బిర్యానీని ఎప్పుడైనా ఇలా తయారు చేసుకొని చూడండి, రుచి మాత్రం చెప్పలేము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లో అందరూ తప్పకుండా మెచ్చుకుంటారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.